మీరు భద్రంగా ఉండాలి అని కోరుకుని మాట్లాడుతున్నాను. మీరు చూడండి, మీకు సెల్ఫ్ రెస్ట్రైంట్ ఒక్కటే వీటి నుంచి మీరు తప్పుకోవడానికి పరిష్కారం. మీరు టెలివిజన్ ఉండకూడదు అనడం తప్పు. టెలివిజన్లో డిస్కవరీ ఛానల్ మీరు చూడగలరు, టెలివిజన్లో న్యూస్ మీరు చూడగలరు, టెలివిజన్లో శాస్త్రీయ సంగీతపు కచేరీ మీరు చూడగలరు, టెలివిజన్లో శోభానాయుడు గారి యొక్క శ్రీనివాస కళ్యాణం మీరు చూడగలరు. టెలివిజన్ చూసి పాడైపోయిన వాడు ఉన్నాడు, టెలివిజన్ చూసి మంచి విలువలతో గొప్ప గొప్ప కార్యక్రమాలు తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. టెలివిజన్ది తప్పనాలా, పాడైపోయిన వ్యక్తిది తప్పనాలా? రామకోటి పుస్తకం రాస్తూ హత్యలు చేసేవాళ్ళు ఉన్నారు, రామనామం చెప్పుకుని తరించిన వాల్మీకి మహర్షి ఉన్నాడు. రామనామంది తప్పనాలా, రామనామం అర్థం కానటువంటి వెర్రితనంలో ఉన్న వాళ్ళది తప్పనాలా? ఎవరిది తప్పనాలి? సెల్ఫ్ రెస్ట్రైంట్ లేనప్పుడు మీ చేతికి ఏది ఇచ్చినా నాశనం అయిపోవడం అన్నది పరమ సహజం.